ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం ఎంత తీవ్రంగా మారుతోందనంటే తునాతునకలైపోతోంది. చిన్న చిన్న పీసెస్గా మారిపోతోంది ఇరాన్ యుద్ధ నౌకలన్నీ కూడా. హార్ముజ్ జలసంధి ఏదైతే ఇప్పుడు ఇరాన్ తన ఆ జలసంధిని మూసివేయడంతో ఆయిల్ కొరత ఏర్పడిందో, గ్యాస్ సంబంధించి సమస్యలు వస్తూ ఉన్నాయో, ఆ హార్ముజ్ జలసంధి దగ్గర ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ దగ్గర ఉన్న యుద్ధ నౌకల్ని మొత్తాన్ని తునాతునకలు చిన్న ముక్కలుగా తునాతునకలుగా చేసేశారు. 36 నౌకలు పూర్తిగా అమెరికా ప్రయోగించే మహక్ బాంబర్లతో తునాతునకలైపోయాయి. ఇరాన్కి సంబంధించి మైన్ లేయర్స్ పైన కూడా అమెరికా భీకర దాడులు చేసింది. ఇక్కడ మైన్ లేయర్స్ అని అంటే అండర్ గ్రౌండ్లో, అంటే వాటర్లో ఉన్నప్పుడు ప్రతిదానికి యుద్ధం సమయంలో మీరు ఒక చిన్న సినిమాను గుర్తుపెట్టుకోండి, గాజీ. సో రానా నటించిన సినిమాల్లో ఇది చాలా క్లియర్గా ఉంటూ ఉంటాయి మైన్ లేయర్స్ అంటే ఏంటి అనేది. సో మైన్ లేయర్స్ అని అంటే అక్కడ కింద ఒక బరువు అనేటువంటి ఒక మెటీరియల్ని వేసి దానికి ఒక చైన్ బిగించి పైనకి ఒక బుల్లెట్ మాదిరిగా ఉంటుంది. దాన్ని ఒక్కసారిగా ఏదైనా నౌక వచ్చి తగలగానే ఆ నౌక బ్లాస్ట్ అయిపోతుంది. సో ఈ మైన్ లేయర్స్ని కూడా గుర్తుపట్టి అమెరికా ఆ మైన్ లేయర్స్పై కూడా దాడులు చేసిందంట. చమురు రవాణాకి అత్యంత కీలకమైనటువంటి ఈ జలసంధిలో, హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు అమెరికా భయంకరమైన దాడులకు తెరలేపింది. సో సుమారుగా 16 మైన్ లేయర్స్, 20 నౌకలన్నీ కూడా తునాతునకలైపోయాయి. ఇరాన్ నౌకల్ని చాలా దారుణంగా టార్గెట్ చేసి ప్రెసైజ్డ్గా పేల్చేసింది అమెరికా. నౌకలని బ్లాస్ట్ వీడియోలు ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది. జలసంధి దగ్గరలో ఎక్కడైనా ఇరాన్ ఇంకా మైన్ లేయర్స్ని కనుక ఉంచితే వెంటనే వాటిని మీరే డిస్మాంటిల్ చేయండి, లేకపోతే యుద్ధం మరింత నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. మీరు ఎప్పుడు గతంలో చూడనటువంటి ఒక యుద్ధాన్ని మీరు చూడబోతున్నారు. మీరు వెంటనే ఆ మైన్ లేయర్స్ని కూల్చేయండి, మైన్ లేయర్స్ని పేల్చేయండి, లేకపోతే మీ సంగతి చూస్తామన్నట్టుగా చాలా ఆగ్రహం వెలుగక్కుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. మీకు మీరే వాటిని డిస్మాంటిల్ చేయండి, లేదంటే ఇరాన్ నౌకలంటే కూడా పూర్తిగా లేకుండా కూల్చేస్తామంటున్నారు. ఒకసారి మనం రైట్ సైడ్లో చూస్తున్నటువంటి ఆ విజువల్ కూడా ఏకంగా అమెరికా విడుదల చేసిందే. అమెరికా విడుదల చేసిన ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో విజువల్స్లో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి 20 నౌకలు, 16 మైన్ లేయర్స్ పూర్తిగా కూలిపోయాయి. వాటన్నిటి కూడా పూర్తిగా ధ్వంసం చేసింది అమెరికా. ఇంకా యుద్ధం మరింత నెక్స్ట్ లెవెల్గా మారబోతుందన్నటువంటి హెచ్చరికని అమెరికా చేస్తోంది. ఏ కార్గో వెజల్ వాజ్ హిట్ బై అన్నోన్ ప్రాజెక్ట్ లైన్ in the Strait of Hormuz, resulting in a fire on board and prompting the crew to evacuate and request assistance, according to the United Kingdom Maritime Trade Operations on Wednesday. ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా సముద్ర మార్గంలో కూడా పెద్ద ఎత్తున అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి, మంటలు చెలరేగుతున్నాయి. 20 యుద్ధ నౌకలు, 16 మైన్ లేయర్స్ అంటే చిన్న విషయం ఏం కాదు. ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. పెద్ద మొత్తంలో మంటలు చెలరేగుతున్నాయి, దట్టమైన పొగలు కమ్ముకొనున్నాయి. సో అమెరికా చేసిన ఈ దాడితో ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేటువంటి ఒకే ఒక్క అంశాన్ని కూడా అమెరికా ఢీకొట్టడంతో అది కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇరాన్ దగ్గర ఉన్న అవకాశాలన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోతున్నాయి. సో మరింతగా యుద్ధం తీవ్రతరం చేస్తాం, మీరు అమర్చినటువంటి ఆ మైన్ లేయర్స్ని పూర్తిగా తొలగించకపోతే మీ అంతటా మీరే డిస్మాంటిల్ చేయండి, లేదు అనుకుంటే కనుక మీ అంతు చూస్తామని చెప్పి ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ట్రంప్ జారీ చేసే ఈ హెచ్చరికలు చూస్తూ ఉంటే యుద్ధం ఇంకా మరింత నెక్స్ట్ లెవెల్గా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ యుద్ధాన్ని ఆపదలుచుకోలేదు, మీరు నాకు పూర్తిగా సరెండర్ అయ్యేంత వరకు యుద్ధాన్ని ఆపదలుచుకోలేదని చెప్పి ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ మరింతగా తీవ్రంగా నష్టపోయే అవకాశం కనబడుతోంది. నాతో పాటు నా కొలీగ్ సచిన్ కూడా జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. సచిన్, ఈ స్థాయిలో ఇంకా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి కొంత ఇరాన్ కంట్రోల్లో పెట్టుకొని ప్రపంచ దేశాలని కొంత ఇబ్బంది గురి చేయాలనుకుంది. అటువైపుగా వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ని అడ్డుకుంది, వెజల్స్ని అడ్డుకుంది, కార్గో షిప్స్ని అడ్డుకుంది. ఇప్పుడు అక్కడ అడ్డుకునేటువంటి క్రమంలో అడ్డుగోడగా ఉన్నటువంటి ఈ నౌకల్ని, మైన్ లేయర్స్ని మొత్తాన్ని కూడా అమెరికా పేల్చేసింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధికి కంట్రోల్లోకి వచ్చిందా, అమెరికా కంట్రోల్లోకి వచ్చిందా? ఇకపైన అటువైపు నుంచి వచ్చేటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్లు, నౌకలు మొత్తాన్ని కూడా సిద్ధంగా లైన్ క్లియర్ అయినట్టేనా? ఇరాన్ నుంచి ఎక్కడ క్లారిటీ లేదు, ఎక్కడి నుంచి రియాక్షన్ లేదని చెప్పుకోవాలి మనం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమెరికా చెప్తుంది కనుక క్లియర్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లియర్ అయినట్టే. బట్ ఇక్కడతో ఆగుతుంది ఆ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అమెరికా మీద ఎప్పుడు నేరుగా దాడి చేస్తున్న ప్రసక్తి కావచ్చు, లేకపోతే అమెరికా మీద నేరుగా దాడి చేస్తున్న సందర్భం కావచ్చు, ఇరాన్ ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. అండ్ వీళ్ళన్నారు అబ్రహం లింకన్ మీద దాడి చేస్తామని చెప్పి. బట్ బహుశా ఒక చిన్న స్పాక్ అయి ఉండొచ్చు, అక్కడ బహుశా దాడి చేస్తూ ఉండుంటే కనుక. బట్ దానికి సంబంధించి అక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, విజువల్స్ కానీ ఇరాన్ ఇప్పుడు పంపించిన దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి నేరుగా ఇరాన్ అమెరికాను ఢీకొట్టే ప్రసక్తి లేదు. మరి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో పరిస్థితి ఏంటి?
స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వీళ్ళు టార్గెట్ చేయాలంటే బహుశా నేవీ పరంగా చూసుకుంటే కాస్త వీక్ గానే ఉందన్నలో అతిశయకి లేదు. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఐఆర్ఐఎస్ డైనా మునిగిపోయిన సందర్భంలో కావచ్చు, పెళ్లి చేస్తున్న సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత ఈ రోజు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో అమెరికా చేసిన స్టేట్మెంట్స్ కి తగ్గట్టుగా ఇరాన్ నుంచి ఎక్కడ రిటాలియేషన్ అంతగా కనిపించకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ చూసుకున్న సందర్భంలో ఇప్పటికిప్పుడు రిటాలియేషన్ కి ఇరాన్ వెళుతుందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే దీని ప్రభావం గల్ఫ్ దేశాలను పడే అవకాశం ఉంది. అంటే ఒక స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కి సంబంధించి వెళ్ళాలంటే గల్ఫ్ దేశాల నుంచి వెళ్ళే ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి కాబట్టి మెయిన్ సోర్స్ ని టార్గెట్ చేస్తోంది. అంటే అక్కడి నుంచి బయలుదేరితే కదా ఈ నౌకలు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దాటి వెళ్ళడానికి. బట్ కొన్ని అక్కడ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఎంత అమెరికా ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు బహుశా నేవల్ గా వాళ్ళకి అంత స్ట్రెంత్ లేకపోవచ్చు ఇరాన్ కి. ఎందుకంటే ఇంతవరకు జరిగిన వార్ఫేర్ లో చూసుకుంటే, ఇంతవరకు జరిగిన యుద్ధంలో చూసుకుంటే ఎక్కడ కూడా వాళ్ళు నేవల్ గా వాళ్ళు అటాక్ చేస్తున్న సందర్భం లేదు. కేవలం మిసైల్స్ అటాక్, క్రూయిజ్ మిసైల్స్, బెలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, సబ్సోనిక్ మిసైల్స్ ఇలా వీటిని ప్రయోగిస్తున్న సందర్భం ఉంది, లేకపోతే కామికాజే డ్రోన్స్ ని ప్రయోగిస్తున్న సందర్భం ఉంది తప్ప నేరుగా నేవల్ గా ఇంకొక నేవల్ ఫ్లీట్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ నేవల్ గా వీళ్ళు కొడుతున్న సందర్భం ఎక్కడా కనిపించలేదు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అమెరికా స్టేట్మెంట్ ని నమ్మదగ్గ సందర్భం మాత్రం ఉందనుకోవాలి. బట్ హూ నోస్, ఎందుకంటే ఇక్కడ ఇరాన్ కి సంబంధించి ఇంకో పాయింట్ నేను ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. అది వాళ్ళు ఇప్పటివరకు ఉపయోగించినవి 2014, 2015. ఇన్ఫాక్ట్ నిన్న మాట్లాడుతున్న సందర్భంలో కూడా మనం స్పెషల్ మిసైల్స్ వాళ్ళు రంగంలోకి దించబోతున్నారు, సౌమూర్ లాంటి మిసైల్స్ దించబోతున్నారంటే అది కూడా 2015. అంటే ఇంతవరకు వాళ్ళు దించింది 2018 నుంచి 2012 నుంచి 2013, 14, 15 ఈ ఇప్పటి వరకు ఉన్న మిసైల్స్ మాత్రమే వాళ్ళు ఉపయోగించారు. అండ్ ఈ సిచ్యువేషన్ లో చూస్తున్నప్పుడు నేవల్ గా వాళ్ళ దగ్గర ఉన్న సత్తా ఏంటి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇన్ని దాడులు జరిగిన సందర్భంలో వాళ్ళ ఏ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ అంతగా కనిపించలేదు. బట్ వాళ్ళంతా బేస్ అయిందంతా మిసైల్స్ మీద, దాంతో పాటు దానికి సంబంధించి వాళ్ళ హెజ్బుల్లా ఈ నెట్వర్క్స్ మీద. సో ఇప్పుడు నేవల్ వాళ్ళ దగ్గర సత్తా ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఇంకో మాట నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. అమెరికా వాళ్ళకి సంబంధించి ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ చేస్తోంది. ఎందుకంటే అమెరికాకి ఇక్కడ వాళ్ళకి పూర్తి సత్తా ఉన్నది మాట్లాడుకున్న సందర్భంలో నేవల్ గా. ఎందుకంటే వాళ్ళ ఏ డిఫెన్స్ సిస్టమ్ ని గల్ఫ్ దేశాల్లో ప్రొటెక్ట్ చేయడం జరిగింది, అవి ఫెయిల్ అవుతున్నాయి. దాంతో పాటు ఇజ్రాయెల్ నేరుగా టార్గెట్ చేయగలుగుతాం మిసైల్స్ తో. ఇక్కడ పూర్తిగా డామినేషన్ అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ విషయం పక్కన పెట్టి అమెరికా నేరుగా ప్రెసెన్స్ మాత్రం నేవల్ గా కనిపిస్తోంది. అది యుఎస్ఎస్ గెరాల్డ్ కావచ్చు, లేకపోతే యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ కావచ్చు, ఇలా వాటికి సపోర్ట్ గా మరికొన్ని యుద్ధ నౌకలు. కాబట్టి వాటిని టార్గెట్ చేసే అవకాశం ఉంది.